నోరు తెరిస్తే సెక్యులరిజం కాదురా రే, హిందుత్వం. నువ్వు ఎప్పుడైతే మైనారిటీలో పడిపోతావో అప్పుడు నీ బతుకు గిదేరా అని చెప్పేసి కాశ్మీర్లో పండిట్లు చెప్తుర్రు. వందల సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్ మనల్ని పాలించి చంపుతున్నా నీ చరిత్రను తెచ్చుకోరా అని చెప్తున్నా. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది బాధతో చెప్తున్నా. ఇలా నోరు తెరిస్తే రాముని మీద, కృష్ణుని మీద, నా ధర్మం మీద అనునిత్యం ప్రశ్నిస్తూ విమర్శిస్తున్న వాళ్ళు మేధావులుగా చలామణి అవుతుంటే, బంగ్లాదేశ్లో అన్ని మతాలు సమానమన్న పాపానికి ఈడ్చుకెళ్ళి జనం ముందర అందరు కలిసి వందలాది మంది అతన్ని చంపేసి రాక్షసత్వాన్ని పొందుతారు. చూడు, గదిరా, ఆలోచన చేయండి అంటున్నా. ఈ దేశంలో కొంతమంది దేశంలో టెర్రరిజం రాగానే, బాంబులు జరగంగానే ఎలక్షన్ల ముందు జరుగుతాయని ఇంకొంతమంది స్టేట్మెంట్ ఇస్తారు నా కొడుకులు. వాళ్ళకి చెప్తున్నా, సిడ్నీలో ఏ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి టెర్రరిజం బ్లాస్ట్లు అయినాయి, వాడు చూస్తుండగా చంపి పడేసిండు. ఎవరి ఎలక్షన్ల కోసం? సిగ్గుండాలే కనీసం ఏం మాట్లాడుతున్నామో.